దేవునికి మహిమ కలుగునుగాక. గత వారంలో ధ్యానించుకున్న అంశంలో నుండి మనము ముందుకెళ్దాం. రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ఇజ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటివి? ఇజ్రాయిల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచిండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కా నదులైన అబానాయును పర్పరును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడెప్పుడో జరిగిన సంఘటన ఈ యుగాంతమందున్న మనకు జ్ఞానం కలగడం కొరకు దేవుడు దృష్టాంతములుగా వ్రాసి ఉంచాడు. హల్లెలూయా. ఈ రోడ్డు మరమ్మతులు ఉంది అంటే మనం ఆగి ఎటువైపు బాణం గుర్తున్నదో అటు పోవాలి. ఒకవేళ పొరపాటున పోయామనుకో, అది నైట్ పూట ఆ లైట్కు, బండి లైట్కు కనపడుతుంది, అది రేడియంది. ఆగాలి కదండి. ఆగకుండా అటువైపు వస్తే పెద్ద గుయ్యిందా గుయ్యలబాటు. అందుకే దేవుడు మనం ప్రమాదాలలో పడొద్దని, నష్టంలో కష్టంలో పడొద్దని ఆయన కొన్ని హెచ్చరికలు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో సేవకులను వాడుకొని ప్రజలకు, సంఘానికి, కుటుంబాలకు, గృహాలకు ఆయన అందిస్తాడు. హల్లెలూయా. గత వారంలో మనం చదివిన విషయాలను ఒక్కసారి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా యెహోవే విజయం కలిగించాడు. గొప్ప పేరు కలిగిన వ్యక్తి, పరాక్రమం కలిగిన వ్యక్తి, చిన్నదాన్ని బానిసగా తీసుకెళ్ళాడు. చిన్నదానికి ఉన్న జ్ఞానము ఇజ్రాయేలు రాజుకు లేదండి. నష్టపోయింది పిల్ల, బాధపడేది పిల్ల, తండ్రికి తల్లికి దూరమై బానిసగా బ్రతుకుతుంది ఆ అమ్మాయి. ఆ కీడు తలపెట్టినోని మేలును కోరుతుంది. ఎలా? దైవజనుడున్నాడు. హల్లెలూయా. సొమ్రోనులో దైవజనుడున్నాడు. దైవజనుని నుండి కలిగే ఈవులు ఆ దేశంలో ఎలా పొందుకున్నారో ఆ పిల్లకి తెలుసు. అమ్మాయికి చిన్నప్పటి నుంచే వాక్యాన్ని నేర్పించే అలవాటు ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. అందుకే ఆ దైవజనుని యొక్క ఆ త్యాగము, లేక దేవుడు అతన్ని వాడుకునే విధానము ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ఏలినవాడు బాగైపోతాడమ్మా అని చెప్పాడు. అదే రాజు ఇప్పుడు చిన్నపిల్ల, ఈయన పెద్దోడు, వ్యవహారకర్త, రాజ్యాన్ని ఏలేవాడు.
మంచి పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి, దేవుని చేత నియబడిన వ్యక్తి ఎక్కడికన్నా యుద్ధాలకు వెళ్ళాలంటే ప్రవక్తను పిలిచి అడిగే ఆనవాయితీ ఉంది. యుద్ధానికి వెళ్ళాలేదా? ఇన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా ఆ సమయంలో ఆ లెటర్ చదవగానే మర్చిపోయాడు, విఘ్నతను కోల్పోయాడు. ఎప్పటి వరకు? మళ్ళీ దైవజనుడు గుర్తు చేసేంత వరకు. అయ్యా, నువ్వు బట్టలు చింపుకున్న సంగతి నా దాకా వచ్చింది. అసలు ఇక్కడ ఈ దేశంలో ఒక దేవుని మనిషి ఉన్నాడు, దేవుని ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రజలను ఆ మనిషి ద్వారా నడిపిస్తున్నాడు, మిమ్మల్ని కూడా నడిపిస్తున్నాడు. నేను ఒట్టి బోరును మాత్రమే. హల్లెలూయా. ఈ మౌత్ పీస్ మాట్లాడుతుందా? నేను మాట్లాడుతున్నానా? నేను మాట్లాడుతున్నా. నీవు నేను మౌత్ పీస్ లాంటి వాళ్ళం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. స్వస్థపరిచేది ఆయన, ఆరోగ్యం ఇచ్చేది ఆయన, అభిషేకం ఇచ్చేది ఆయన, జ్ఞానం ఇచ్చేది ఆయన. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో ఉన్నాడు. నేను ఆ మధ్యకాలంలో కృపావరం కొరకు ప్రాకులాడతాం, కానీ ఆత్మఫలం కొరకు ప్రాకులాడడం. ఈ ఆత్మఫలం కానీ కృపావరం కానీ పరిశుద్ధాత్మనికి ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రాజుకు ఊరటనిపించి, ఒరేయ్, నాకు మనసుకు అర్థం కాలేదు, ఏం మాట్లాడకూడదు చెప్పేశాడు. నువ్వు ఎల్షా దగ్గరికి వెళ్ళు, నీ పరిస్థితి బాగైపోద్ది. దైవజనుడు ఆయన అని ఏం మాట్లాడాడో, ఆ దేశం గురించి ఏం టెస్ట్ అని చెప్పాడో అదంతా వ్రాయించబడలేదు. కానీ పరివారముతో, గుర్రములతో, ఆ మిలిటరీతో, సైనికులతో కలిసి వెళ్ళాడు. వెళ్ళి ఇంటి ద్వారం ఎదుట నిలబడ్డాడు. వచ్చినోడు మామూలుడా యెహోవాయే అతన్ని వాడుకున్నాడు. గొప్ప వ్యక్తి, రాజు దయ పొందుకున్నవాడు, పరాక్రమశాలి. ఇటు ఇజ్రాయెల్ ప్రజలు కానీ అటు సిరియా ప్రజలు కానీ ఈ మనిషి గురించే మాట్లాడుతున్న ఈయన హయాంలో. హల్లెలూయా. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేశాడు. ఒకవేళ అది ఆగిపోయింది అనుకో, భారత్కు ఒక ఉన్నతమైన స్థానం ఉంటుంది. ప్రధానమంత్రి ఎవరున్నప్పటికీ, ఇది ఇప్పటి ముచ్చట కాదు, ఎవరున్నప్పటికీ ప్రపంచ దేశాలలో ఒక సముచితమైన, ఒక ప్రత్యేకమైన, గౌరవపరమైన స్థానం ఉంది. అంటే నష్టానికి ఓటేయరు, ప్రజల సంక్షేమానికే. వాళ్ళు పివి నరసింహారావు అవ్వచ్చు, నెహ్రూ అవ్వచ్చు, ఈ పార్టీ ఏదైనా కావచ్చు, కానీ ఆ పోస్ట్లో ఉన్న ఆ అధ్యక్షులు ఎవరైనా ఏ పార్టీతో సంబంధం లేదు, ప్రజలు బాగుండాలని కోరుకొని ఆ శత్రు రాజ్యాలకు వెళ్ళి, ఇటు ఉక్రెయిన్కి వెళ్ళాడు, అటు రష్యాకు వెళ్ళాడు, యుద్ధం ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. అది కనుక జరిగిందనుకో, భారత్ ఔన్నత్యం పెరుగుద్ది. అంటే ఎట్లా ఆ థాట్, దీనివలన ప్రజలకు నష్టం, అమాయకుల ప్రాణాలకు నష్టం, ఆర్థిక ద్రవ్యోల్బణం. సమాధాన పరచగలిగితే ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు. నా దేశం కాదు కదా, నా కుటుంబం కాదు కదా, నా ఫ్యామిలీ కాదు కదా అనే ఆలోచన ఒక పరిపాలకుడికి, ఒక నాయకత్వం కలిగిన వ్యక్తికి ఉండదు. నాయకత్వం అంటే తండ్రి నాయకుడే, తల్లి నాయకురాలే, ఒక పెద్ద ఇంటికి పెద్ద. ఆ వ్యక్తి ఆ కుటుంబ క్షేమం కొరకు ఆలోచిస్తాడు. అక్కడున్న పొజిషన్లో ఉన్న వ్యక్తి ఉన్నత స్థాయిలో ఆ కిందున్న వాళ్ళ క్షేమం కొరకు ఆలోచిస్తాడు. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు, ఇంటి ముందు నిల్చున్నాడు. ఎల్షా కబురు వచ్చింది,
ఏ మనిషి పత్రిక తీసుకొస్తే కంగారు పడి బట్టలు చింపుకొని పిచ్చులాగా ప్రవర్తించాడో, వింతగా ప్రవర్తించాడో ఇజ్రాయెల్ రాజు, ఆ కారణమైన వ్యక్తి అక్కడికి వచ్చాడు. వస్తే ఈ ప్రవక్త ఇంట్లో నుంచి బయటికి రాలేదు. హల్లెలూయా. ఇంట్లో నుండి బయటికి రాలేదు, ఇంట్లోనే ఉన్నాడు. కానీ కిందున్న సేవకుని చెప్పాడు, ఆ వ్యక్తిని చూడడానికి కూడా రాలేదు, ఆ వ్యక్తితో మాట్లాడడానికి కూడా రాలేదు. బయటికి వచ్చిన ఆ సేవకుడు అంటున్నాడు, నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, నువ్వు బాగైపోతావు. ఈ మాట వినడంతోనే నయమానుకు కోపం వచ్చింది. వెనక్కి వెళ్ళిపోయాడు, రౌద్రుడయ్యాడు. ఆ వచనాలు చదువుదాం ఒకసారి. నీవు యోర్దాను నదికి పోయి 7 మారులో స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనికి చెప్పుటకు ఒక దూతను పంపెను. అవును. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలముల మీద ఆడించి కుష్టు రోగంను మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన ఆబానాయిను ఫర్ఫారును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఆమేన్, హల్లెలూయా. మీ అందరి బైబిల్లో ఉందా ఇది? ఉంది కదా. ఇప్పుడు కోపం దేనికి రావాలి ఇప్పుడు చెప్పండి, మనమే అనుకుందాం. నువ్వు వచ్చింది దేనికి? నువ్వు వచ్చింది దేనికి? రోగం బాగా అవడానికా? అమ్మాయి చెప్పింది ఎలీషా ప్రవక్త గురించే కదా. ఆ రాజు ఆ రాజు దగ్గర పంపించాడు కదా, సేమ్ లెవెల్ అని. మరి ఈ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చెప్పాడు, వెళ్ళి శుద్ధుడో కావాలి. కానీ యోర్దాను నది మురికి నీళ్ళు ఉంటాయి, చూడడానికి తేటగా ఉండవు, అవి మురుకు నీళ్ళే. మిగతా అన్ని శ్రేష్టమైనవి. అంటే ఎప్పుడైతే నువ్వు యోర్దానుకు వెళ్ళి 7 మార్లు మునిగి శుద్ధుడో గమ్మనగానే కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చింది? అరే, నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుణ్ణి, ఘనత వహించిన వాడిని, నన్ను యెహోవా దేవుడే వాడుకున్నాడు, నా ద్వారా దేవుని ప్రజల మీద మాకు జయమిచ్చాడు, మా రాజు సత్కారానికి నేను అర్హున్నయ్యాను, దయకు అర్హున్నయ్యాను, నా నేము నా ఫేము ఎంత గొప్పగా ఉంది, నీ రాజులు పలుకుచున్నారు, వీడేంటి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాడు అని ఆలోచనలన్నీ ఉవ్వెత్తున లేచిన ఆ ఉప్పెనలాగా అలలు వస్తాయి చూడు, అట్లా కట్టెలు తెచ్చుకొని వస్తున్నాయి. ఎరగ తిరిగి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతాం. అరే, ఎన్నో నదులు ఉన్నాయి బాబు, శ్రేష్టమైన నదులు. అసలు అతడు బయటికి రాడు, మాట్లాడాడు, అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు ఆయన? రాజు తర్వాత రాజు అంతటో నేను. ఎందుకు ఈ మనిషికి ఆవేశం వచ్చింది? ఎందుకు ఈ మనిషికి కోపం వచ్చింది? ఎందుకు రౌద్రుడైపోయాడంటే ముందుగానే సొంత అభిప్రాయాలు తన మనసులో ఉన్నాయి. అవి మాట్లాడుతున్నాడు కదా. బయటికి వచ్చి నీకు రోగం ఎక్కడుంది అక్కడ చెయ్యి ఆడించి ప్రార్థన చేస్తుడు అనుకున్నాను. బయటికి వచ్చుడు కాదు, ఆయన ముఖం చూపించుడు కాదు, కిందున్నోని పంపించేసి ఆ నదిలో, ఆ నది ఏంటి, నా లెవెల్కి ఏంది, ఆ నదిలో నేను మునగాల, నా స్థాయి ఏంటి, నా స్థానం ఏంటి? అందరం మట్టి శరీరమేనండి అని రౌద్రుడు అంటే ఆగ్రహం, కట్టలు దెక్కుంచే ఉగ్రత, ఆ కోపము, అదేంటంటే ఈ సొంత అభిప్రాయాలకు ఎక్కువ విలువిచ్చే వాళ్ళకు సడన్గా కోపం వచ్చేస్తుంది. అవునండి. కానీ ఆ సైనికులలో ఒకడు
నయమాని అంటాడు కాదు. ఆ పిలుపులోనే ఏదో మాధుర్యం ఉంది. నాయనా, కొంచెం కూలవు. కోపం వచ్చినప్పుడు మైండ్ పనిచేయదు, కోపం వచ్చినప్పుడు ఆలోచనలు పనిచేయవు, కోపం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, కోపం వచ్చినప్పుడు కాబట్టి తొందరపడిన నష్టం, కష్టం, బాధ అనిపిస్తుంది, చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది అని, అయ్యా ఆయన నదిలో మునుగుమంటేనే మీరు ఇంత బాధపడుతున్నారు, ఓ 1,00,000 రూపాయలు నువ్వు తీసుకొచ్చిన వెండి సంచులు ఇయ్యి, లేకపోతే దుస్తులు ఇయ్యి, అవన్నీ అంటే నువ్వు ఇవ్వకపోదువా? అవును ఇస్తున్నావు. సరే ఇచ్చుడు పక్కకు పెట్టు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? అందరు వింటున్నారా? నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చాడు రాజు దగ్గరికి? ఎందుకు వచ్చాడు? బాగా అవ్వడానికి. ఎవరు చెప్పారు? వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నది ఏమని చెప్పింది? సొమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బాగా అయిపోతావు అని చెప్పింది. జ్ఞానం ఉంది కదా, అదే విషయం రాజుకు చెప్పావు కదా. ఆ రాజు తన ఆలోచనను వేరే లెవెల్ ఆలోచించి ఆ రాజు దగ్గర పంపించాడు కదా. ఆ దేశంలో ఉన్న ఆ ఇజ్రాయెల్ రాజుకే ఆలోచన సరిగ్గా పనిచేయకుండా బట్టలు చెప్పుకున్నాడు కదా. ఆ విషయం ప్రవక్తకి తెలిసింది కదా, ప్రవక్తని రమ్మన్నాడు కదా. ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? బాగా గుర్తుపెట్టుకోండి, కోపం వచ్చినప్పుడు మనిషిని పట్టుకోకండి. హల్లెలూయా. కోపం వచ్చినప్పుడు కోపానికి కారణాన్ని పట్టుకోండి. అర్థమవుతుందా? కోపం వచ్చినప్పుడు ఎందుకు అంటే మనిషిని పట్టుకున్నాడు, ఎలిషాని పట్టుకున్నాడు. నువ్వు వచ్చింది రోగం బాగవడానికి, నా రోగాన్ని బాగు చేయంటే ఆయన ఏమన్నాడు? నువ్వు బాగైతే పోతావు అన్నావు. అయిపోతే ఇక వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోలేదు. మనుని పట్టుకున్నాడు ఎలిషాను. ఎట్లా? ఆయన బయటికి రాడా, ఇక్కడ చేయి ఆడించడా? చాలా ఇది సూక్ష్మమైందండి, నేను అనుభవంతో చెప్తున్నాను. చాలా కుటుంబాలలో 100కి 1000% సమస్యలు కోపం వస్తుంది. రావాలి, కోపం రాకపోతే రోగులం అవుతాం మనం. ఏ మోతాదులు రావాలో, ఎట్లా రావాలో కోపం రావడం మంచిది. కానీ ఆ కోపంలో సమస్యను పట్టుకోకుండా మనిషిని పట్టుకుంటాం. అర్థమవుతుందా? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? సమస్యను పట్టుకోకుండా మనిషిని పట్టుకుంటాం. సరే, ఉదాహరణ బైబిల్లో ఉన్న విషయాలు చెప్తాను, మీ అందరికీ తెలిసినే. ఫస్ట్ ఆదాము అవ్వలు ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, మగ పిల్లల్ని. ఒకడేమో వ్యవసాయదారుడు, ఒకడేమో గొర్రెల కాపరి. అయితే ఈ ఇద్దరు తల్లిదండ్రుల మాటకు లోబడ్డారు. తల్లిదండ్రులు దేవుని మాట చెప్పారు వాళ్ళకు. తూచ తప్పకుండా చిన్నోడు లోబడ్డాడు, పెద్దోడు లోబడలేదు. ఎందుకు? నేను పెద్దోని, ఇంటికి పెద్దోని, డాడీ తర్వాత డాడీ అంతటో అని అనుకున్నాడో ఏమో, నేనేమైనా చేయగలుగుతాను అనుకున్నాడో ఏమో. అయితే దేవుడు నువ్వేమిస్తుందో చూడడండి, గుర్తుపెట్టుకోండి. నువ్వేమిస్తుందో చూడడు, కానీ ఆయనకు ఎటువంటి మనసుతో ఇస్తున్నావో చూస్తాడు, ఎలాంటి ఆలోచనతో ఇస్తున్నావో చూస్తాడు. అది ఆరాధన కావచ్చు, అది ప్రార్థన కావచ్చు, అది ప్రేమ కావచ్చు, అది ఏదైనా నీ అంతరంగ వైఖరిని చూసి దేవుడు దీవిస్తాడు. వీళ్ళిద్దరిలో ఏబేలు వైఖరి బాగుంది. దానిని బట్టి దేవుడు ఇతని బలిని అంగీకరించాడు, ఇతని బలిని అంగీకరించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు అంగీకరించలేదో దాని కారణాన్ని పట్టుకోవాలా వద్దా మనోడు? వీడే లేకపోతే ఆయనకి ఎవరిలో నీ ఒక్కనే ఉన్నా కదా, నా బలి అంగీకరిస్తాడు అనుకున్నాడేమో. కోపం తెచ్చుకున్నాడు, ముఖం చిన్నపుచ్చుకున్నాడు, బాధతో ఉన్నాడు. అంటే ఎందుకు బాధతో ఉన్నాడంటే, నువ్వు నన్ను ఎందుకు అంగీకరించలేదు ప్రభువా, నా పొరపాటు ఏంది ప్రభువా, నా తప్పేంటి ప్రభువా అని అడిగే విఘ్నత పెద్దోనికి లేదు. కోపం వచ్చినప్పుడు అది అలాగే ఉంటే మనసు బాగా కఠినమైపోతుంది. మనసు బాగా కఠినమైపోతే మనకు తెలియకుండానే మన లోపల ఒక మృగం బయటకు వస్తుంది, ఉన్మాదం బయటకు వస్తుంది, తీవ్రవాదం బయటకు వస్తుంది, హింస ప్రవృత్తి బయటకు వచ్చేస్తుంది. అందుకనే మన ఆధ్యాత్మిక భౌతిక మనశ్శాంతిని హరించేది ఏదైనా తొలగించడానికి నువ్వే సాహసం చేయాలి.
ప్లేట్లో వేసిన అన్నం నువ్వు తింటావా, ఇంకెవరైనా తినిపిస్తారా? మీరే తినాలి. 32 పళ్ళ కింద నమలాలి. నీ లైఫ్ దేవుడు నీకు హీవిగా ఇచ్చాడు, నువ్వే చేయాలి. అతడు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. అమ్మ నాన్నతో మాట్లాడు, ఎవరితో మాట్లాడకపోతే దేవుడు ఏం చేశాడు? కయ్యేను పొరపాటును తెలుసుకోకుండా బాధపడితే ఏం లాభం? నువ్వు అట్లా బాధపడితే బాధ పెట్టేవాడు ఒకడు ఉన్నాడు, సాతానుగాడు. వాడు నిన్ను, నీ మనసును హేలుతాడు. హేలితేప్పుడు నీ మనసు, నీ మనోనేత్రాలు గుడ్డివైపోతాయి. ఆ తర్వాత నీ జీవిత విలువలు నీకు అర్థం కావు. తల్లి ఎవరో, తండ్రి ఎవరో, చెల్లి ఎవరో, అక్క ఎవరో, అమ్మ ఎవరో, నాన్న ఎవరో ఏం తెలియదు. మనిషిని అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతావు. అంటే ఏం పట్టించుకోలేదు. అదేందో కానీ మంచి విషయాలు చెప్తే ఎవరికి ఎక్కేయండి, బాగుపడే విషయాలు చెప్తే ఎక్కేయండి. ఎందుకు? ఆల్రెడీ కొన్ని అభిప్రాయాల లోపల ఉండిపోతాయి, కొన్ని సొంత ఆలోచనల లోపల ఉండిపోతాయి. ఆ ఆలోచన ప్రకారంగా బయట నుండి వచ్చేది రాకపోతే అదేమైపోతుంది? ఎన్కౌంటర్ అయితే అది వెళ్ళిపోతూ ఉంటా. అంటే ఒకరు చూశాడు, తమ్ముడు ఇప్పుడు ఒంటరిగా ఉంటాడని చూశాడు. చూసి వాడిని చంపాడు. చంపేంత తప్పేం చేశాడండి ఏబేలు? అతని పొరపాటు ఏమైనా ఉందా? దేవుడు చెప్పినట్టున్నాడండి. మీరు దైవికంగా దేవుడు చెప్పినట్టుంటే సాతానుకు మీరు నచ్చరు, మనుషులకు కూడా నచ్చరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు నచ్చరు. హల్లెలూయా. అందుకే దేవునికి నచ్చకుండా ఉండేటట్టు చేస్తారు. అప్పుడు ప్రజలంతా నీరాజనాలు పలుకుతూ అంటారు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే తనకు ఏ సమస్య కొరకు వచ్చాడో మర్చిపోయాడు. బాగవడానికి వచ్చాడు. మిస్అండర్స్టాండింగ్తో అక్కడ అంతా అలజడైపోయింది, దేశంలో అంతా అలజడైపోయింది. అస్సలు పర్సన్ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, విధేయత చూపగలిగి జ్ఞానంతో ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీ ప్రాబ్లం చెప్తారు, దానికి ప్రిస్క్రిప్షన్ అదొకటి రాస్తాడు. ఇది ఉదయకాలం వేసుకోవాలి, ఇది మధ్యాహ్నం వేసుకోవాలి, ఇది సాయంత్రం వేసుకోవాలి, పరిగడుపును వేసుకోవాలి, తర్వాత 10 గంటలకు తిన్న తర్వాత వేసుకోవాలి, మధ్యాహ్నం తిన్న తర్వాత వేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు తిన్న తర్వాత వేసుకోవాలి. లేదు నాకు నచ్చదు డాక్టర్, నాకు నచ్చదు, నాకు నచ్చినప్పుడే వేసుకుంటా అంటావా? మరి దేవుని విషయంలో ఎందుకు అట్లుంటావు? నీ జీవితమును గురించి నీకంటే దేవునికి ఎక్కువ తెలుసు, నీ కుటుంబమును గురించి. అక్కడ డాక్టర్కి ఏం చెప్పాం? ఇప్పుడు ఆ అమ్మాయికి కల్పనకు ఆపరేషన్ అయింది, సావు బ్రతుకులో ఉంది, నొప్పి లేకుండా. ఇప్పుడు పొట్ట కోర్చాడు. డాక్టర్ చేతిలో కత్తి బతికించడానికా చంపడానికా? డాక్టర్ చేతిలో కత్తి ప్రాణం పోయడానికి, మన చేతిలో ఉన్న కత్తి ప్రాణం తీయడానికి. అదే కత్తి వ్యక్తుల చేతిలోకి వెలగరైపోతుంది. అందుకే ఈ మనిషి వచ్చిన సంగతి మర్చిపోయి కంగారులో ఉండి రౌద్రంతో, కోపంతో తిరిగి వెళ్ళిపోయాడు. సగం దూరం పోవచ్చు, కానీ కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడొద్దండి. వాళ్ళు మన మాట తీసుకోరు, మనం చెప్పినట్టు వినరు. హల్లెలూయా. మావనికి కోపం వచ్చింది, ఎందుకంటే మేము మర్చిపోయిన స్టాండ్. చిన్న స్టూల్ తీసుకొచ్చి పెడదామంటే చిన్నోడు కదా, మనసు కొంచెం ఇదే, డాడీకి అన్నీ తెలుసు, ఎందుకు తీసుకురాలేదని. వాడు నేను ఇంట్లో కొడతాను, నేను ఏమలే, వచ్చి చిన్నపిల్లగానే అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈలోపు ఏం చేశాను, ఒక బ్రదర్ తెప్పించేసా, ఆ స్టాండ్ పెట్టేశాను. ఇక కోపం ఎందుకు? ఇక చూసి అసలు ఏం పెంపకం ఈ పాస్టర్ది, గౌరవం చేసిండు, అందుకే అట్లా తయారు. గౌరవం కాదు, ఏ వయసులో ఏం చెప్పాలో మెల్లమెల్లగా ఉరికితే పొద్దుపోకదు. హల్లెలూయా. 9 నెలలు అవుతుంది గర్భము, శిశువు పుట్టిన తర్వాత ఎదగాలంటే ఎంత ప్రాసెస్. హల్లెలూయా. నాకు తల్లి లాంటి పోస్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. మీ మీద ప్రేమను, అందుకే అనేక విషయాలు మీకు అర్థం చేయించడం కొరకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఒక డాక్టర్ వల్లే కొన్నిసార్లు నొప్పి కలగవచ్చు, కానీ నువ్వు బాగుపడతావు. ఛాలెంజ్ చేస్తావు,
ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు, విడుదల పొందుకుంటావు, ఆరోగ్యం పొందుకుంటావు, మానసిక స్వస్థత వస్తుంది, అంతరంగ స్వస్థత వస్తుంది, భౌతిక స్వస్థత వస్తుంది. ఎందుకంటే వాక్కుకు, దేవుని ఆలోచనకు అంత శక్తి ఉందండి. మీకు వచ్చిన ఉపమానం చెప్తాను. మధ్యతరగతి కుటుంబస్తులండి, వాళ్ళకు చిన్నోడు ఉన్నాడు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు ఉంటాడు. బర్త్డేకు వాళ్ళకున్న సెకండ్ హ్యాండ్ కారులో బర్త్డేకి వెళ్తున్నారు. అది వేసవికాలం. తల్లి కుమారుడు వెనక కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆయన భర్త డ్రైవింగ్ చేస్తున్నాడు. కొద్ది దూరం పోగానే అక్కడ రోడ్డు పక్కకే వాటర్ మిలన్ అమ్ముతున్నారు, పుచ్చకాయలు అమ్ముతూ ఉంటే, ఏమండి కొంచెం అక్కడ ఆపండి, రోడ్డు పక్కకు, మనం వెళ్ళే దిక్కే మన సైడే ఉంది కదా, అటు ఆపండి అంటే ఆపారు. అక్కడ ఒక అమ్మాయి, ఇదే ఈ చిన్నదాని అంత వయసు ఉంది, ఏది ఈ 12 సంవత్సరాలు ఉన్న అమ్మాయి అంత వయసు ఉంది. ఆ అమ్మాయి అక్కడ పుచ్చకాయలు అమ్ముతుంది, వాటర్ మిలన్ అమ్ముతుంది. చిన్నపిల్లే, కానీ బతుకుదేరు కొరకు ఆరాటం, ఆ పనిలో నమ్మకంగా ఉంది. అది చూసి ఈ సిస్టర్ దిగింది, ఈ సహోదరి దిగి, ఈలోపు వాడు దిగాడు, చిన్నోడు బుడతోడు, ఆయన కూడా దిగాడు, కార్ సైడ్కి పెట్టుకున్నారు. అమ్మాయి ఇది ఎంతకి ఇస్తావు అంటే, ఇది 50 రూపాయలు మేడం, 50 రూపీస్కి అయితే ఇస్తాను నేను. తక్కువ ఇవ్వవా? మేము బర్త్డేకి వెళ్తున్నాము, తొందర వెళ్ళాలి, మేము ఒక అమ్మాయి బర్త్డేకి వెళ్తున్నాము, తక్కువ ఇవ్వవా అంటే, ఇటు చూసే వరకు చిన్నోడిని చూసింది ఈ పిల్ల. చిన్నపిల్ల కదా, ఆడపిల్లకి ఎట్లుంటుందంటే చిన్నపిల్లలు చూస్తే వాళ్ళు ఎవరి పిల్లలన్నా కానీ తీసుకొని అక్కుని చేర్చుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు అసలు ఇయ్యరు, అదేందో తెలియదు మనకు, ఇక వాళ్ళకే తెలియాలి. కానీ చూసిన వెంటనే ఆ పిల్లోని 4 సంవత్సరాల పిల్లోని దగ్గర తీసుకొని, 5 సంవత్సరం ఉంటుంది ఇంత, మా చార్లెస్ వేసిన అంత అనుకుంటా, దగ్గర తీసుకొని ఇక వాళ్ళతో మాట్లాడుతుంది. ఈమె బేరం చేసినామే ఈ పిల్లని చూసింది. ఈ పిల్లని ఈ చిన్నతో ఆడుకోవడం చూసి, అరే ఈ పిల్లకి ఇమోషన్ ఉంది, కొంచెం మానవత్వం అనేది ఉంది అంటే, ఇక పిల్లే కదా మంచిగా ఆడుకుంటా, అది మర్చిపోయి ఆడుకుంటుంది. అమ్మ ఇయ్యమ్మ అంటే, మేడం 45 రూపాయలకి అయితే ఇస్తా, లేదు 40 రూపాయలకే ఇవన్నీ ఇవ్వమంటుంది. ఇంకేమన్నా తెలుసా, చూసి వచ్చిండండి, మీ తమ్ముని లాంటివాడమ్మా, మీ తమ్ముడే అనుకో. కొంతమంది మనుషులు మాటలలో పెట్టి ముంచుతుంటారు. కష్టపడితే రానిది ఎందుకండి నోట్లో మన్నైపోతుంది. అయితే ఆ పిల్ల తమ్ముడు అనగానే వెంటనే మేడం తీసుకోండి మేడం అని ఇస్తూ ఆ చిన్నోనికి ఇచ్చింది. చిన్నపిల్ల కదా, అంత ఆలోచించలే, పట్టుకుంటున్నా, అది పెద్దకాయ. ఆ చిన్నోడు చేతులు బల్లున కింద పడి 4 ముక్కలైపోయింది. అమ్మా ఏమంట, ఓ పిల్ల, నువ్వు ఆ పిల్లోడు వయసు చూసినావు కదా, అది మొయ్యగలుగుతాడా, నువ్వు ఎందుకు ఇచ్చినావు అది? మేము మాత్రం దానికి డబ్బులు ఇవ్వం, జ్ఞానం లేనట్టుంది అని ఈ తల్లి వింతగా మాట్లాడుతుంది. వయసు పైబడిన తల్లే, లేటుగా సంతానమైనట్టున్నది. అంటే మేడం ఇంకొకటి ఇస్తే మేడం అని ఇంకోటి ఇస్తే, మరి ఆ పగిలిపోయిన కాయకు మేము డబ్బులు ఇవ్వం అంటే, ఆ పిల్ల అన్నది, మేడం మీరు ఒక మాట అన్నారు, ఈ చిన్నోని చూసి తమ్ముడు అన్నారు, నాకు అక్కడనే హార్ట్ టచ్ అయిందమ్మా. పొరపాటు నాదైనా మీదైనా అది పోతే పోని, తమ్ముడు అన్నావు కదా. ఒక 4 రోజుల క్రితం వీనంత వయసున్న నా తమ్ముడు చనిపోయాడు. అందుకే వానితో మాట్లాడుతుంటే ఆ తమ్ముడిని చూసుకుని, ఈలోపు నువ్వు తమ్ముడు అన్నావు కదా, డబ్బులు వద్దమ్మా మీరు తీసుకెళ్ళండి. అరే డబ్బులు వద్దంటావేంటి అంటే, ఆ పిల్ల ఒక మాట అన్నది. ఆ పిల్ల ఒక మాట, రిలేషన్లో, బంధుత్వంలో లాభ నష్టాలు ఉండవు. రిలేషన్లో, బంధుత్వంలో లాభము నష్టం ఉండదమ్మా అంటే,
చాలా పరేషాన్ అయిపోయింది ఆ తల్లి. ఎందుకంటే అనుభవంలో ఉన్నవాళ్ళు కదా. ఆ ఒక్క మాట ఆమె లైఫ్ స్టైల్నే మార్చింది. ఎందుకంటే పిల్లికి బిచ్చం పెట్టది. 10 రూపాయల కొరకు 10 నిమిషాలు గొడవ పడే మనిషి. అటువంటిది ఒక 50,000 విలువ చేసే ఉంగరము ఆ అమ్మాయికి గిఫ్ట్గా తీసుకెళ్తున్నారు. ఆ గిఫ్ట్ ఇచ్చి, అమ్మా ఇది నీకే అమ్మ అంటే, నాకెందుకమ్మా, వద్దమ్మా అంటే, వాడిని తమ్ముడైనప్పుడు నువ్వు నా కూతురువే కదా, అమ్మనిస్తున్నాను తీసుకో అంటే, భర్త ఆగబోయి చూస్తున్నాడు భార్యను. ఇదేనా ఇది? అంత కంట్రోల్ చేసే మనిషి ఇదేనా? దీనికి ఏమైంది? దయ్యం అయితే పట్టలే కదా. 50,000 5 రూపాయలు కూడా పోనివ్వవు, కొంగుకు ముడేస్తావు. నీలాంటిది ఇడమేంటే అంటే కార్లో పోయేటప్పుడు అంది, ఏమండి బంధుత్వంలో లాభ నష్టాలు ఉండవండి. ఆ పిల్ల చెప్పిన మాట నన్ను ఆలోచింపజేసిందండి. నా అనుభవం ఎక్కడో పోయిందండి, నాకున్నది అంత ఎక్కడో పోయింది. నా కూతురు అనుకొని ఇచ్చాను అంటే మనోనికి వాళ్ళ అన్న గుర్తొచ్చిండు. ఎవరికి? ఈమె భర్తకు. ఎందుకంటే ఒక బిల్డింగ్ గురించి ఇద్దరు కొట్లాట ఉంది అన్నదమ్ములకు. వీడు తమ్ముడు అన్న గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేసిండు, అన్నయ్య కోర్టు కేసుల చుట్టూ 3 సంవత్సరాలు తిరుగుతున్నాం, మనం కొట్టుకున్నాం, తన్నుకున్నాం, పోలీసులకు పోయినాం, నువ్వు 2 లక్షలు ఖర్చు పెట్టావు, నేను 2 లక్షలు ఖర్చు పెట్టినా, అన్నీ వదిలేద్దాం, నన్ను క్షమించు అన్నయ్య. ఆ పెద్ద బిల్డింగ్ నువ్వే తీసుకో అన్నయ్య, ఆ చిన్న బిల్డింగ్ నేనే తీసుకుంటా. ఏమైందిరా నీకు? మొండోడివి, చెప్పితే వినవు, భయంకరంగా మాట్లాడుతావు, అంత ఎవరు చెప్పినా వినకుండా అంత మొండిగా ప్రవర్తించడం, అసలు ఏమైందిరా? నిజంగానే చెప్తా. నిజమే అన్నయ్య అంటే ఎట్లా అంటే బంధుత్వంలో లాభ నష్టాలు ఉండవు. చప్పలు కొట్టరా? బంధుత్వంలో లాభ నష్టాలు ఉండవు. అంటే సమస్యను పట్టుకోకుండా మనసులను పట్టుకున్నంతసేపు గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు, పోలీసు కేసులు. కానీ సమస్యను పట్టుకుంటే హల్లెలూయా 100% ప్రపంచంలో ఉన్న ప్రజలు ఏ ఫీల్డ్కు చెందిన వాళ్ళైనా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఇంకెవరు అయినా కూడా ఈ భూమి మీద ఉన్నంతసేపు ఈ తగాదాలు ఉంటాయి. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి? మనుషుల్ని పట్టుకోవద్దు. హల్లెలూయా. నాకు తెలియనప్పుడు అంత కోపం వచ్చేది మనుషుల మీద. నువ్వు సమస్యను పట్టుకో, రీజన్ను పట్టుకో. ఈ తల్లి మనిషిని పట్టుకో. చూడుగా పిల్లోడు, చిన్న పిల్లోడు అని తెలియకుండా నువ్వు ఇచ్చావు, అది కింద పడేసావు, నీదే బాధ్యత అని మనిషిని పట్టుకుంటుంది. మనిషిని నిందిస్తున్నారు, మనిషిని తప్పుపడుతున్నారు. కానీ ఆ పిల్ల ఈ చిన్నోని కానీ ఆమె మాట్లాడే మాట కానీ తప్పు పట్టలేదు. అమ్మా తమ్ముడు అంటున్నా కదా, ఒక 1 మంత్ క్రితం మా తమ్ముడు చనిపోయాడమ్మా, అందుకే ఇది డబ్బులు అవసరం లేదమ్మా అంటే, ఆమెకి ఏమొచ్చింది? రింగు 50,000 విలువ, 50 రూపాయలు ఇక్కడ, 50,000 ఇక్కడ సంపాదించుకుంటూ వచ్చిందా? ఆప్యాయతలు, అనురాగము, ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తే వస్తుంది. మన విజ్ఞత మీద ఆధారపడుతుంది లైఫ్. మరి ఇంత గొప్పోడు, ఇంత స్థాయికి ఎదిగినోడు ఎక్కడికి వచ్చాడు? ఏం మాట్లాడుతున్నాడు? రోగం నుంచి బయటపడడానికి ఆయన చెప్పింది చేయొచ్చు కదా. ఇది డేంజరస్ పీరియడ్. మన కోపం వచ్చినప్పుడు మన ఆలోచనలు, మన ఆవేశం అదుపులో ఉండదు. మొన్నకన్నా చెప్పాను, సన్నటిది వాయిల్ పరిగె దగ్గర పెట్టుకోండి అని తల్లిదండ్రులకు. చేయితో కొట్టొద్దు, నువ్వెక్కడ వాడెక్కడ, ప్రాణం పోద్ది. కొంకుల పైన కొట్టండి అని చెప్పాను. సురుకు మంచిగా అనుకుంటే భయం ఉంటుంది. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. కోపానికి కారణమైన వ్యక్తులను పట్టుకుంటున్నావా? కారణాన్ని వెతికి పరిష్కార దిశగా వెళ్తున్నావా? ఆ పక్కనున్న దాసునికి ఉన్న జ్ఞానము
దేశాన్ని జయించిన ఆ సైన్యాధిపతికి లేదు. గౌరవాన్ని ప్రతిష్టను కూడగట్టుకున్న రాజు దయను పొందుకున్న ఆ పరాక్రమశాలికి లేదు. అయ్యా, మీరేమనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను. నాయనా, ఆయన 2 లక్షలు ఇవ్వమంటే ఇవ్వకపోదువా? ఉచితం కాబట్టి ప్రేమ ఎక్కువ ఉండదు. డబ్బులు వసూలు చేస్తే ప్రేమ బాగుంటుంది. ఏం అడగం కాబట్టి ప్రేమ ఉండదు. ముక్కుపిండి వసూలు చేస్తే భయపడతాం, ప్రేమిస్తాం. అదేంటిది? ఈ భౌతికమైన ప్రేమలవి. నీకు ఇంత కష్టం వచ్చింది, ఎన్నో ప్రయత్నాలు చేసావు, ఇటుకి వెళ్తే ఆయన చెప్పాడు, చెప్పింది జరుగుతుంది. అప్పుడు బైబిల్ చెప్తుంది, దైవజనుడు చెప్పినట్లు అతడు ఏం చేశాడు? యోర్దాను నదిలోకి వెళ్ళి మనసును మార్చుకున్నాడు. ఆ సొంత అభిప్రాయాలు పక్కకు పెట్టాడు, సొంత ఆలోచనలు పక్కకు పెట్టాడు. మునిగాడు, లేచాడు. 7 సార్లు మునిగి లేచాడు. లేస్తే అప్పుడే పుట్టిన పసిపిల్లవాని దేహంలాగా అయింది. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ బంధువుల మధ్య, నీ ఫ్యామిలీ మధ్య, నీ సంఘంలో, నీ సహవాసంలో, నువ్వు ఉన్న ప్రదేశంలో ఏది పట్టుకుంటున్నావు? మనిషిని పట్టుకుంటే సత్యదాకా గొడవలే. అంతేనా కాదండి? మనం ఎన్ని చూస్తలేం? మనకు అనుభవించిన దగ్గర మనిషిని పట్టుకోకుండా దానికి కారణాన్ని వెతికి ఆ కారణం కొరకు పరిష్కార దిశగా ఆలోచించాలి. ఆ ఒక్క 1 వర్డ్ ఆ అమ్మాయి, అమ్మా, బంధుత్వంలో లాభ నష్టాలు ఉండవు. దేవుని పిల్లలకు దేవుడు దైవిక జ్ఞానం ఇస్తాడు. గొడవలు స్థలాల కన్నగా వచ్చేది, పొలాల కన్నే కదా వచ్చేది, కుటుంబాలలోనే కదా వచ్చేది, అడవిలో రావు కదా, ఫ్యామిలీలోనే కదా, పనిచేసే స్థలంలోనే కదా. దాని మూలాన్ని పట్టుకుందాం దేవుని జ్ఞానంతో. హల్లెలూయా. నేను అదే ప్రయత్నం చేస్తా. 8 గంటలకు వస్తే ఇటుకి పోయినసారి వీళ్ళు ఎవరు రాలే, పాయటోళ్ళు ఎవరు రాలే, నేను పాడు మొదలుపెట్టిన. మా వాళ్ళు కొంతమంది నవ్వుతాను, నవ్వని, నో ప్రాబ్లం, ప్రభుత్వం తీద్దాం. లేట్ అయిపోయింది, ఇది మిస్ అయింది నా మాకు అని ఇంటి మీద అరవలేదు, ఇంటి మీద అరవలేదు, వీని మీద అరవలేదు, తమ్ముని మీద అరవలేదు, నా మీద నేను అరుచుకోలేదు, నో ప్రాబ్లం. మరి ఇది ఒట్టిగా వచ్చిందా? ఇది దీని వెనుక 12-13 సంవత్సరాల కఠోర శ్రమ. హల్లెలూయా. అంతేనండి. ఇది మీకు తేలికగా అనిపిస్తే, సింపుల్గా అనిపిస్తుంది, కానీ దీని వెనుక చాలా ప్రయాసం ఉంది, ఎక్సర్సైజ్ ఉంది, సాధన ఉంది. మనిషి ఎప్పుడు తొందరపడొద్దండి, కోపానికి గురి కావద్దండి. వాడు కొత్త కారుని తీసుకొచ్చి చెప్తే వాడు ఏదో రాస్తున్నాడు, దీంతో మొత్తం రాయి తీసుకొని ఏదో రాస్తున్నాడు. ఒక్కటి దర్శిండు వాడిని, పానం పోయింది, ఏడ్చిండు. తర్వాత చూస్తే దాని మీద ఏం రాస్తుందంటే ఐ లవ్ యూ డాడీ అని రాసింది. కారు మంచిదా, నీ కొడుకు గొప్పోడా? చెప్పండి. ఇల్లు గొప్పదా, ఇంట్లో ఉన్న మనుషులు గొప్ప వాళ్ళ? డబ్బు గొప్పదా, నీ ఫ్యామిలీ గొప్పదా? చెప్పండి. మరి దేనికి విలువిస్తున్నావు? మనుషు అంటే మనం ఇది ఒక ప్రపంచం, ఒక అడవిలాగానే అయిపోయింది. కొన్నిసార్లు మనం మృగాల్లాగానే అయిపోతున్నాం తెలియక. ఈరోజు నీకు తెలిసింది, ఈరోజు నీకు అర్థమైంది. నయమానికి అర్థమైతే లేదు, జ్ఞానం ఉన్నా నయమానికి అర్థమైతే లేదు, అంత హోదాలో ఉన్నా నయమానికి అర్థమైతే లేదు. కోపం ఎందుకు తెచ్చుకున్నావు నయమాను? ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు నయమాను? నువ్వు ఆశించింది జరగకపోవచ్చు. నువ్వు వచ్చింది ఆయన బయటికి రావడానిక, ఆయన నీతో మాట్లాడడానిక, నువ్వు ఆయనను చూడడానిక, నువ్వు రోగం బాగవడానిక?
పోయిన వారం చూసిన డాక్టర్ ఈరోజు లేడు, నేను చూపించుకుని అంటావా నువ్వు? అది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, అంటావా? అనవు. అక్కడ నీదేం జరగదు. దైవికంగా దేవుడు ఏది నిర్ణయించిండో అది జరిగిస్తాడు. నువ్వు విధేయత చూపినప్పుడు, నువ్వు లోపడ్డప్పుడు, నీ సొంత అభిప్రాయాలను పక్కకు పెట్టినప్పుడు ఆయన చేస్తాడు. కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు, నో ప్రాబ్లం, దాని మూల్యాన్ని వాళ్ళు చెల్లిస్తారు. ఆ తర్వాత ఏడ్చిన తుడిచిన లాభం లేదు. అప్పుడెప్పుడో జ్ఞాపకం చేశాను, నా జ్ఞాపకం సరి అయితే, మంచి డాక్టర్, ప్రపంచంలోనే పేరుగాంచిన డాక్టర్, యాక్సిడెంట్ అయ్యి వచ్చేస్తే ఒక అబ్బాయి యవనస్తుడు, వాళ్ళు బాగా పలుకుబడి ఉన్నోళ్ళే రాజకీయ నాయకులు. ఆ డాక్టర్ తప్ప ఇంకెవరు ఆపరేషన్ చేయలేదు. ఆయనని పిలిస్తే వస్తున్నా కొంచెం లేట్ అవుతుంది ప్రాణం పెట్టండి. అక్కడున్న వాళ్ళంతా కుటుంబ సభ్యులు అంతా దొమ్మిగా ఆ డాక్టర్ రావడంతోనే విరుసుకుపడ్డారు. ఆయన పరిగెత్తి లోపలికి వెళ్ళిపోయి త్వరగా ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. 20 సంవత్సరాల పిల్లోడు యవనస్తుడు బ్రతికాడు. ధనాధన్ ఆ చెమటలు దుడుచుకొని ధనాధన్ ఈ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా ధనాధన్ వెళ్ళిపోయాడు, కారెక్కి స్పీడ్ వెళ్ళిపోయాడు. ఇక వీళ్ళ మంట చూడాలి. కోపం ఎవరి మీద అండి? అయితే ఏం మంట అంటే తెలుసా, మొత్తం మీద ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అసలు అంటే అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయింది, బాబుకి ఏం ప్రమాదం లేదు, మరి కొంచెం చెప్పొచ్చు కదా, 2 మాటలు చెప్పొచ్చు కదా, ఆయన చెప్పింది వేరే, మాకు తృప్తి. అంటే అమ్మ ఆయన ఎందుకు వెళ్ళాడో తెలుసా, రాత్రి యాక్సిడెంట్లో తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు. అది ఇంటికి కూడా రాలేదు శవం. మీరు ఫోన్ చేయని వెంటనే రాత్రి అంతా ఉండి తెల్లవారింది, మార్నింగ్ వెళ్ళిపోయిండు, దహన సంస్కారాలు చేయాలి అన్నప్పుడు వాళ్ళ వైఖరి మారిపోయింది, వాళ్ళ ఆలోచనే మారిపోయింది. అప్పటి వరకు ఉన్న కోపం పోయింది, అప్పుడు అన్నీ పోయాయి. అంటే మనకు అర్థం కానంత మాత్రాన అంతరంగంలో ఏదో ఉన్నట్టు కాదు. అర్థం కాలేదంతే నయం అనుకో, తెలుస్తలేదంతే నయం అనుకో. కానీ ఆ తర్వాత ఆయన ఎంత గొప్పగా మారాడో వచ్చే ఆదివారం ధ్యానిస్తాం. మామూలుగా మారలేదు, అనూహ్యమైన మార్పు, రాత్రికి పగలుకున్నంత తేడా. యేసయ్య నీలో అదే మార్పును కోరుతున్నాడు. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదు. బంధువులు, భార్య, పిల్లలు, కుటుంబం, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం, ఆశీర్వాదం ఏది శాశ్వతం కాదు. ఇక్కడికి కిరాయి రూమ్లోకి వచ్చినట్టు వచ్చాం. మనకు కోపం వచ్చినా మనమే కాల్ చేయాలి, ఓనర్ కోపం వచ్చినా కిరాయిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, ఆ మానసిక క్షోభ. అమ్మో, ఇప్పుడు సొంత గుట్లోకి వచ్చాను కాబట్టి ఆ బాధ ఏం లేదు. 27 సంవత్సరాల తర్వాత సమాజాన్ని చూసి నేర్చుకున్నాను, ప్రజల్ని చూసి నేర్చుకున్నాను, సంఘాన్ని, సహవాసం చూసి నేర్చుకున్నాను. హల్లెలూయా. మా ఫ్యామిలీ మెంబర్ని చూసి నేర్చుకున్నాను, మా అన్నదమ్ములను చూసి నేర్చుకున్నాను, మా ఫ్రెండ్స్ని చూసి నేర్చుకున్నాను, నా తోటి సేవకులను చూసి నేర్చుకున్నాను. ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతామో తెలియదు మనం. నేను వయసుని కదా, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నేను 100 సంవత్సరాలు బతుకునే రూల్ ఏం లేదు. ఈ 5-6 సంవత్సరాల నుంచి, కరోనా అవతల నుంచి ఎక్కడ చూసినా ఆ పేపర్ మీద యవనస్తుల ఫోటోలు కనపడుతున్నాయి. శ్రద్ధాంజలి. ఈరోజు సహవాసంలో మిమ్మల్ని ప్రేమించి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు సమస్యని పట్టుకో, కానీ మనుషుల్ని పట్టుకోకు. భార్య భర్తను పట్టుకుంటుంది, నువ్వు మంచోడు అయితే కానీ పిల్లలు పంచుకుంటకపోరు, అసలు నువ్వు మంచోడు అయితే కదా. అరే ఇదేది, ఈమె భర్తను పట్టుకుంటుంది, భర్త భార్యను పట్టుకుంటుంది, గొడవ అయిపోతుంది. నేనేం తక్కువ ఈ రోజులలో అని భార్య కొట్టుడు, భర్త కొట్టుడు, పిల్లలు ఏడ్చుడు, 4 దినాలలో పోలీస్ స్టేషన్ పోడు, కేసులు పెట్టుడు, కోర్టులకు పోడు, విడాకులు. మరి వీళ్ళేం కావాలి? ఈమె ఇంకొకరిని చేసుకుంటుంది, వీడు ఇంకొక ఆమెను చేసుకుంటాడు. మరి పిల్లలు ఏంటి? నీ కడుపును పెట్టిన పిల్లలు కనీస జ్ఞానం ఉందా? ఒక రోజుతోనే అయిపోయేదా ఇది? ఆధ్యాత్మికంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే మన లైఫ్లో ట్రాన్స్ఫార్మ్ కావాలి. పరలోకం వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ కావాలి కదా, ఇక్కడనే ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మ్ కావాలి.
ఎట్లయితే చిన్న పిల్లల స్టేజ్ నుండి మెల్లమెల్లగా యవ్వన ప్రాయంలో అడుగుపెట్టారనుకో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూడడానికి ఆకర్షణీయంగా, అందంగా, ఇష్టం కలిగేటట్టు కనిపిస్తారు. అదొక ఏజ్. అది నా యేసయ్యకు నువ్వు ఎంత సీనియర్ అయినా, ఎంత నిన్న మొన్న రక్షించబడిన వ్యక్తి అయినా, ఒక ఆత్మీయంగా యవనస్తురాల్లాగా, యవనస్తుడిగా నీ క్రియలు, నీ స్వభావం, నీ గుణాలు, నీ ఆలోచనలు యంగుగా ఉండాలి. ముచ్చటేయాలి యేసయ్యకు. హల్లెలూయా. నేను రక్షించినందుకు, ప్రాణం పెట్టినందుకు, ఈ కుటుంబ విషయంలో, ఈ పిల్లల విషయంలో, ఈ తండ్రి విషయంలో, ఈ తల్లి విషయంలో, ఈ సంఘ విషయంలో నాకు నెమ్మది ఉంది. నన్ను దాటి ముందుకెళ్ళలేరు, నా ఆలోచన పక్కకు పెట్టి జీవించలేరు. ప్రతి విషయంలో నాకే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన బ్రతుకుల్ని కట్టే ఆలోచన దేవుడు మాత్రమే ఇస్తాడు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు దేన్ని పట్టుకొని వేలాడుతున్నావో ఒక్కసారి ఆలోచించు. వదిలేదని మానసికంగా నేను వేధిస్తుంది, తిండి పట్టట్లేదు ఒంటికి. చాలామంది మానసిక రోగులు ఎక్కువైపోయారండి. ఎందుకు మానసిక రోగులు ఎక్కువైపోయారు? ఎప్పటికీ గొడవలు 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 గొడవలు. మంచి మాట ఎప్పుడు రాదు కదా. వ్యాధిగ్రస్తులు అయిపోతారండి, పిచ్చులు అయిపోతారండి. అందుకే ఎలాంటి వ్యక్తినైనా బాగు చేయగలిగే యేసును మనం ఆరాధిస్తున్నాము. ఆయనను అనుభవించాలి, ఆయన ఆలోచన పొందుకోవాలి, ఆయన కృపలో నిలబడాలి. నయమానం, ఒరేయ్ నువ్వు నాకు చెప్పటను అయ్యా వారా, ఆ కిందున్న దాసును అనలేదు. అనకుండా వాడు తెలివిగా మాట్లాడాడు. వానికి చేతులు ఎత్తి మొక్కాలి. ఏమంటాడు? నాయనా. ఒకవేళ ప్రవక్త ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు గొప్పోడివి కదా, ఓ బంగారం ఇవ్వమంటే నువ్వు బంగారం తీసుకొచ్చావు, మనుగులు వెండి తీసుకొచ్చావు, ఆ తర్వాత దుస్తులు తీసుకొచ్చావు. నాకు బంగారం కావాలి అంటే నువ్వు ఇవ్వకపోదువా? ఇస్తూ కదా. మరి నేనేమన్నాడు? నీకు డబ్బులు తప్పించే మార్గం చెప్పాడు, నీకు ఖర్చు లేకుండా. హల్లెలూయా. ఖర్చు లేకుండా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, ఖర్చు లేకుండా మనకు ఆరోగ్యం ఇచ్చాడు. మొన్నటి విషయం, ఆ అమ్మాయి విషయంలో అసలు ప్రాణాన్నే కాపాడి ఈ తల్లిని పిల్లలను కాపాడ ఎన్ని లక్షలు పెట్టుకుంటే డాక్టర్లే నిష్ఠాంతితులే వేస్ట్ బతకదని చెప్పిన వాళ్ళు బ్రతికారు. ఏమిస్తే ఆ రుణం తీరుతుంది? దేవుడిచ్చింది విలువ కట్టలేము. నీ రక్షణ, నీ ఆత్మ, నీ లైఫ్, నీ కుటుంబం ఆయన దృష్టిలో నీకు విలువ ఉందో లేదో తెలియదు, కానీ ఆయనకు మాత్రం విలువ ఉంది. అందుకే తన కుమారుని లోకానికి పంపి నీ కొరకు కలువరి శిలువలో యాగమైపోయాడు. మన మనోనేత్రాలు తెరవబడునుగాక, మన ఆలోచనలు స్వస్థత పొందునుగాక, మన ఆత్మలో దేవుని ఆత్మ కార్యము నూతనంగా క్రియ జరుగునుగాక. జస్ట్ ఆ తెరవబడిన నేత్రాలతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ లైఫ్ని చూడు. జస్ట్ చూస్తూ ఉండు. లైఫ్లో ఎంత ప్రశాంతంగా ఉంటావో. కంగారు పడకు దేనికి, గాబర పడకు దేనికి. ఏం కాదు, ఏం నష్టం లేదు, ఏం బాధ లేదు. నేను చూస్తూ ఉండుకుంటూ వచ్చాను, అన్నీ దాటాను. హల్లెలూయా. కష్టాన్ని దాటాను, కన్నీళ్ళని దాటాను, కలవరాన్ని దాటాను, ఒంటరితనాన్ని దాటాను, మరణ భయాన్ని దాటాను. 1.5 months నుండి శరీరంలో బలహీనతలు ఉన్నాయి. నో ప్రాబ్లం. వాటి మీద మనసు పెడతలేను. ప్రభువును ఆరోగ్యం ఇస్తే నీ కొరకు ప్రకటిస్తా. తెలియని నీరసం, నర్వస్నెస్, ఎముకలలో పెయిన్, అన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఆయన ఆరోగ్యం ఏమవుతే నేనేం చేస్తా? కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనుషులతో ఎప్పుడైతే సమస్యలు మానుకున్నానో అప్పటి నుంచే దైవికమైన ప్రత్యక్షత, దైవికమైన విజన్ను ఇంకా క్లారిటీగా ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు బతుకుతో తెలియదు. ఆనోకులాగా 300 ఏండ్లు దేవునితో నడిచి
ఆయనకు నచ్చాడు కాబట్టి ఆయనను తీసుకొని పోయాడు ప్రాణం ఉండగానే. హల్లెలూయా. నీవు నిజంగా రక్షించబడి ఆయన ఆత్మలో ఉండి ఆయన కొరకు జీవించే వ్యక్తివైతే ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు ఆయనకు నచ్చినట్టు జీవించాలి. నలుగురు ఉన్నప్పుడే కాదు, సంఘంలోకి వచ్చినప్పుడే కాదు, క్రైస్తవులు కలిసినప్పుడే కాదు, దేవుని బిడ్డలు కలిసినప్పుడే కాదు, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, పనిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఆయన కుమారుడివే, ఆయన కుమార్తెవే. నీ ప్రవర్తన ద్వారా, నీ గుణగణాల ద్వారా ఆ క్రీస్తును నువ్వు ప్రతిబింబింపజేయాలి. అట్టి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చునుగాక. ఒక్క మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1 మాట చదివి మనం ముందు కొనసాగుదాం. 19వ వచనం నుండి, నా ప్రియ సహోదరులారా, మీ ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునైండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొను మనిషిని పోలి ఉన్నాడు. అతడు తను చూసుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. హల్లెలూయా. ముందు ఈ దీనత్వం రాలే, వెనక్కి వెళ్ళిపోయాక, కోపం కొంచెం తగ్గిపోయాక, కోపంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పకండి. తగ్గిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్నాక మీలాంటి వాళ్ళు కోపం చేయడం మంచిదేనండి అని అడగండి. మీ ఆయన్ని అడగండి, అరే మీ మీద నాకు ఎంత గౌరవం, ఎంత విలువ అండి, అన్నీ వదులుకొని మీ కొరకు వచ్చేసాను, ఉన్నా లేకున్నా పస్తులుండి కూడా బ్రతుకుతున్నాను. ఒక్కరోజు మా అమ్మ నాన్నకు కానీ మా అక్క జిల్లాలో కానీ చెప్పలేదు. ఎందుకంటే మన ఇద్దరము సగభాగం కదా, నువ్వే నేను, నేనే నువ్వు. కానీ ఆ రోజు అంత కోపం చేసావు కదా, అప్పటి నుంచి నా మనసు బాగలేదండి. నువ్వు కోపం చేయవు, కానీ ఎందుకు చేసావో తెలియదు. వ్యాపార ఒత్తిడో, పిల్లల గలిబిలో, అప్పుల గందరగోళమో, ఫ్యామిలీ మెంబర్స్ అన్నదమ్ములు అక్క జిల్లాల మధ్యలో ఉన్న ఆ ఎలిగేషన్, అదేదో తెలియదు. కానీ అన్నీ తీసుకొచ్చి పిల్లల మీద, నా మీద చూపిస్తున్నాం. సమస్యను పట్టుకోండి, కత్తిని పట్టుకోకండి, గాయమైంది పిడిని పట్టుకోండి. అప్పుడు అవునే, అసలు నాకు ఎప్పుడు కోపం రాదు, ఎందుకు అంతగా నీ మీద అరిచాను, ఏం తెచ్చినా తేకపోయినా నువ్వు ఎట్లా సిద్ధం చేస్తావు భోజనము, పిల్లల్ని ఎట్లా చూసుకుంటూ, నా కొరకు ఎట్లా చూసుకుంటూ, ఆ పిల్లలేమో కానీ ముందు నాకే ఇస్తావు. అసలు నిజంగా తల్లిలాగా దేవుడిచ్చాడే నేను అని ఆ ప్రేమ పెరుగుద్ది. ప్రేమ పెరిగేటట్టు మాట్లాడండి, అర్థం చేసుకునేటట్టు మాట్లాడండి, సరి చేసుకునేటట్టు మాట్లాడండి. వాడు మాట్లాడింది అది ఆ దాసుడు వెంటనే మాట్లాడాలి. కొద్ది దూరం పోయిళ్ళు, ఇంకా రాత్రుడు అయిపోతుడు, అవే మాటలు బయటికి రాడా, అసలు మాట్లాడా. పనుండి పంపుతాడు, కింద ఉన్న సేవకుని పంపుతాడు. నేనేమనుకుంటున్నాడు, నా లెవెల్ ఏంటి, నా స్థాయి ఏంటి, నేను రాజు తర్వాత రాజంతుడోని, కనీసం నన్ను చూడడానికన్నా రావాలి కదా. ఎవరు వచ్చారని ఇంత డబ్బు తీసుకొచ్చాను, ఇన్ని బంగారం తీసుకు, ఇన్ని దుస్తులు అనవసరంగా పోగొట్టుకున్నాడు ఈ పాస్టర్, ఎల్సా పాస్టర్. వారికి రూపాయి కూడా ఇచ్చేది లేదు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే రూపాయిని నువ్వు పట్టుకో, అన్ని పాదాల దగ్గర పెడతావు. హల్లెలూయా. నువ్వు యేసయ్యను పట్టుకుంటే మనీని పట్టుకోలేవు. నీ డబ్బు, నీ ఆరోగ్యం, నీ జీవితం ఆయన సేవలో క్యాండిల్ లాగా కరగడానికి, సేవ చేస్తేనే కాదు, సేవకు వస్తేనే కాదు, అన్ని రకాలుగా ఖర్చు పెడతావు. మనిషిని పట్టుకున్నాం అనుకో, రూపాయి కూడా ఇయ్యం, సస్తాట చూస్తాం. నేను ఇంతే,
నేను మారను అంతే. అంటే నువ్వు ఏసైని పట్టుకోలేదు. ఏసైని పట్టుకుంటే ఆ స్వభావమే వేరు, ఆ ఆలతే వేరు, ఆ మనస్తత్వం వేరు. పరిగెత్తాడు. ఇవన్నీ మిస్ అయ్యాడు రా వాడు, పోగొట్టుకున్నాడు. ఏంటి కరెక్ట్ పక్క పెట్టు. నీకు ఏ రోగం ఉంది? కుష్ఠరోగం. మరి ఈ రోగం నిన్ను నెమ్మదిగా ఉండనిస్తుందా? ఉండనిస్తుంది. మరి చెప్తే చేయొచ్చు కదయ్యా, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? బాధ ఎందుకు చెప్పు, మంచి జరగాలి మనకు. ఇప్పుడు హాస్పిటల్ పోతున్నాం, చెకప్ కొరకు బ్రదర్స్ వెళ్తారు కదా, షర్ట్ ఇప్పు అంటారు. అంటే ఏమంటాం మనం? ఎట్లాగ పడుతున్నా నీకు అంటామా? ఇప్పుతాం. కూర్చో అంటే కూర్చుంటాం, పడుకో అంటే పడుకుంటాం, కాలు ఇట్లా అన్నట్టు ఇట్లా అంటాం, చెయ్యి ఇట్లా. ఏంది అసలు? ఒక్కసారి ఆలోచించు. దేవుడు చెప్పినట్టు వింటే ఉన్నతమైన స్థాయికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4వ అధ్యాయం అదే యాకోబు పత్రిక అని కూడా నాకు జ్ఞాపకం సరైతే నాకు గుర్తు వస్తుంది, కరెక్టో కాదో కానీ మొత్తం మీద 4వ అధ్యాయంలో 6వ వచనం నుండి అనుకుంటా. ఒక్కసారి చదువుకొని మనం ముందుకెళ్దాం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవద్దు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందమునకు చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. వినయ మనసు గల వారిని హెచ్చించు దేవుడని యేసయ్య రాశారు కదా. అవి అనుభవాలండి. ఇవి వినడానికి బాగుంటాయి. ఆచరణలోకి పెట్టాలంటే సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం అడ్డుకుంటుంది. ఆ అడ్డుకున్నది ఏది మనిషిని బాగు చేయలేకపోయింది? సొంత జ్ఞానాన్ని పక్కకు పెట్టి దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి 7వసారి లేచేసరికి పసిపిల్ల దేహం అయిపోయింది. అందరూ సైనికులంతా చప్పట్లు కొట్టచ్చు, గంతులు వేయచ్చు, కేకలు వేయచ్చు, హుర్రా అనొచ్చు, వాళ్ళకు నచ్చినట్టుగా కేకలు వేయచ్చు. ఆనంద కేకలు, ఆర్తధ్వనులు కాదు, ఆనందధ్వనులు. వాళ్ళందరి ముఖాలలో సంతోషము వచ్చేసింది. ఎంత ఉత్సాహంతో వెళ్ళాడో ఎలీషా దగ్గరికి. ఏది పరిగెత్తిన మనిషి ఇంత మార్పా? హల్లెలూయా. యేసయ్య మనందరిలో ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు మనకు నేర్పిస్తున్నాడో తూచ తప్పకుండా మన అభిప్రాయాలను, మన సొంత ఆలోచన పక్క పెట్టి, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, ఆయన ఆలోచనకు లోపడదాం. నేనైతే లోపడతాను, ఖచ్చితంగా అభ్యాసం చేస్తున్నాను. అందుకే ఇంత చక్కగా, ఇంత గట్టిగా, ఇంత నిష్టగా, ఇంత భయంతో, భక్తితో మీకు చెప్తూ ఉన్నాను. మీకు అర్థం కావడం కొరకు ఉపమానాలు చెప్తున్నాను. హల్లెలూయా. నాకు తెలిసి మీ అందరి లోపలైన కార్యం ఎప్పటి నుంచో జరుగుతుంది. బయటి మనుషులకు ఎవరికి తెలుస్తలేదు, కానీ నీకు మాత్రం తెలుస్తుంది. నిన్ను చూసిన నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ సౌమ్యాన్ని చూసి, నీ ఓపికను చూసి, నీ తగ్గింపును చూసి, గొర్రెలా మారిన నీ మనస్తత్వాన్ని చూసి, ఒకప్పుడు పులి సింహాన్ని మీ ఇంట్లోకి వస్తే మామూలు పసిపిల్లలాగా అయిపోయావు, పసిపిల్లలాగా అయిపోయావు. ఏదో సంతోషం ఫ్యామిలీలో ఉంది, ఏదో ఆనందం తొణికిసలాడుతుంది, ఏదో దేవుని మహిమాన్విత సన్నిధి అనుభవిస్తున్నారు. మనది దేశం కాదు, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేంతసేపు ఇక్కడ ఆయనకు నచ్చినట్టు జీవించాలంటే జస్ట్ సొంత అభిప్రాయాలు పక్కకు పెట్టంతే. సొంత ఆలోచనలు అవన్నీ పక్కకు పెట్టి దేవుని ఆలోచనగే పరమావధిగా స్వీకరించు. ప్రార్థన చేద్దామా? అందరం లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నువ్వు నాతో మాట్లాడావు, మాతో మాట్లాడావు అయ్యా. మాకు తెలియలేదు, మాకు అర్థం కాలేదు. హల్లెలూయా. రాజు చేసిన పొరపాటే నేను చేశాను. మా రాజు, మా దేశం రాజు చేసిన పొరపాటే నేను చేశాను. ఇజ్రాయెల్ రాజు చేసే పొరపాటే నేను చేశాను. ఆ చిన్నదాని జ్ఞానం ఎంత గొప్పది. బానిసత్వంలో ఉంది, పీడించబడుతుంది, అమ్మ నాన్నకు దూరంగా ఉంది. కానీ ఆ చిన్నదాని మనసు కోపంతో నిండిపోలేదు, ఆవేదనతో నిండిపోలేదు, బాధతో నిండిపోలేదు, అక్కస్తో నిండిపోలేదు. నా యజమాని యుద్ధంలో చచ్చిపోవాలని కోరుకోలేదు, సావార్త వినాలని కోరుకోలేదు. ఎవరైనా మనకు నచ్చకపోతే, ఎవరైనా మనల్ని ఇష్టపడకపోతే, ఎవరైనా మనకు గౌరవం ఇవ్వకపోతే, ఎవరైనా మనల్నిగా అర్థం చేసుకోకపోతే వారి మీద తెలియని ఆయాసం, తెలియని కోపం మనసులో. బయటికి బాగానే ఉంటాం, అంతరంగం చెడిపోద్ది, ఆలోచనలు చెడిపోతాయి. కయ్యనులాగా పొరపాటు ఏమీ లేదు, ఏమీ లేదు. నీ దృక్పథంలో మార్పు ఉంది, నీ దృష్టిలోనే మార్పు ఉంది, నువ్వు చూసే విధానంలోనే రాంగ్ ఉంది. అయ్యా, నా బలి ఎందుకు అంగీకరించలేదు? నేను పెద్దోడిని, చిన్నోడిని అంగీకరించావు అంటే ఆయన చెప్పకపోవునా? చెప్పగలుగుతాడు. అయ్యా, నాకు నీ సహాయం కావాలని అడిగితే ఆయన చేయడా? సహోదరి, సహోదరుడా, నీ జీవన శైలి ఎలా ఉంది? నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నువ్వు రాజులనే యాజక సమూహంలో ఉన్నావు, దేవుని సొత్తైన ప్రజగా ఉన్నావు, ఎన్నిక చేయబడిన వ్యక్తివి నీవు, ఏర్పాటు చేయబడిన వ్యక్తివి నీవు, పరలోకానికి వారసుడవు, వారసురాలువు. మన లోకం ఇది కాదు. పునాదులు గల పట్టణము కొరకు ఎట్లా అబ్రహాము నిరీక్షణ కలిగి ఎదురు చూశాడో, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదని రేపొద్దున మధ్యాకాశంలో ఆయనకు వస్తాడు. కడబూర శబ్దం మనకు వినబడుతుంది. రెప్పపాటున మార్పు చెందాలి అంటే ఈ భూమి మీదనే యేసు ఆలోచన ప్రకారం జీవించాలి, యేసు తలంపుల ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఆ దైవజన్ నుండి వచ్చే దేవుని ఆలోచన ఎలీషా ఆలోచన కాదు. అది యోర్దాన్ నదిలో మునుగుమన్నది, 7 సార్లు మునుగుమన్నది, అది ఎలీషా ఆలోచన కాదు. ప్రవక్త అంటే ప్రవక్త చెవులు యేసు యెహోవా దేవుని నోటి దగ్గర ఉంటాయి, నోరు ఎదుటి వ్యక్తి ప్రజల మీద ఉంటుంది. ఆయన ఏం వింటాడో ప్రవక్త అదే ప్రజలకు అందిస్తాడు. దేవుని సేవకులు ఆయన ఏది బోధిస్తాడో అదే తన ప్రజలకు అందిస్తాడు. ఎందుకంటే చాలామంది కలవరలలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, జీవితం మీద విరక్తి కలిగి ఉన్నారు, బాధలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, క్యారీ చేస్తున్నారు కొన్ని సమస్యలను. ఎక్కడున్నా క్యారీ చేస్తున్నారు. ఆ సమస్య నుండి నువ్వు బయట పడలేకపోతున్నావు, గుండె భారం అయిపోయింది, అందుకే ప్రార్థించలేకపోతున్నావు, అందుకే యథార్థంగా జీవించలేకపోతున్నావు, అందుకే ప్రభువును పట్టుకోలేకపోతున్నావు, వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నావు, ఆయన ఆలోచనను పట్టుకోలేకపోతున్నావు. అయితే ప్రాంతాన్ని పట్టుకున్నాం, ప్రాంతంలో ఉన్న మనుషులను పట్టుకున్నాం, వ్యక్తులను పట్టుకున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది? నష్టమే, కష్టమే. నువ్వు యేసయ్యను పట్టుకో, యేసయ్య ఆలోచన పట్టుకో. నాయనా నయమాను, నువ్వు పట్టుకోవాల్సింది ఎలీషాను కాదు, ఆయన యాటిట్యూడ్ను కాదు. ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు కింద నొంతుని పంపించాడు? నా స్థాయి ఏంటి? నా స్థానం ఏంటి అని ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదయ్యా. మీరు ఎన్నో నేల కుష్ఠరోగివు కదా, ఈ రోగం నుంచి బాగుపడడం కొరకు వచ్చావు. అసలు సంగతే మర్చిపోయి నువ్వు రౌద్రంతో, కోపంతో వెళ్ళిపోతున్నావు. ఇది సరి అయింది కాదు. ఇంకేమన్నా చేయమంటే చేయబోదువా? నిన్ను పైసా ఖర్చు లేకుండా నీళ్ళల్లో మునుగుమన్నాడు. ఒకళ్ళు దేవుడు చెప్పాడేమో ఆయనకు, ఆయన దైవుని మనిషి కదా, దైవజనుడు కదా, మునిగి బాగోవచ్చు కదా, బాగయ్యాడు. అలాగ నీకు తెలియకుండా, నీకు అర్థం కాకుండా నీ జీవితాన్ని నీవే గొయ్యి దోవుకుంటున్నావేమో. ఒకసారి ఆలోచిస్తావా సహోదరి, సహోదరుడా? నీ కుటుంబాన్ని నీవే నరకపాత్రంగా చేసుకుంటున్నావేమో. నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ గుణగణాల ద్వారా నీ ఇల్లును ఒక నరకములాగా మార్చుకుంటున్నావేమో. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, నీలో ఉన్న మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. దేవుని ఆలోచనని తట్టి ముట్టి లేపి స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. ఎందుకంటే నువ్వు దీవించబడాలి, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు నీ కుటుంబం ఉండాలి. సాతానుడు
ప్రజల మీదకి వెళ్ళేటట్టు చేస్తాడు, సాతానుడు సంఘం మీదకి వెళ్ళేటట్టు చేస్తాడు, సాతానుడు సేవకుల మీదకి వెళ్ళేటట్టు చేస్తాడు, సాతానుడు బంధువుల మీదకి వెళ్ళేటట్టు చేస్తాడు, సాతానుడు మనుషుల మీదకి వెళ్ళేటట్టు చేస్తాడు. అప్పుడు నీ ఆత్మీయ గుర్తుకు గండిపడ్డట్టే. అప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఒక రకమైన గ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఒట్టి మనిషి అయిపోతావు, మట్టి మనిషి అయిపోతావు. దేవుని స్వరం వినవు. స్వరంలో ఉన్న ఆ బలం ఏంటో తెలియదు, మహిమేంటో తెలియదు, శక్తి ఏంటో తెలియదు. అక్కడ వరకు పర్వాలేదు, కుటుంబాన్ని కూడా లెక్క చేయవు, ఫ్యామిలీ కూడా లెక్క చేయవు, పిల్లలు కూడా లెక్క చేయవు, బంధువులు లెక్క చేయవు, నీతో ఉన్న వారిని ఎవరిని లెక్క చేయవు. నీకు నువ్వే బ్రతకడానికి ప్రయత్నిస్తావు. ఇది చాలా ప్రమాదం. బంధుత్వంలో లాభ నష్టాలు ఉండవమ్మా. ఆత్మీయతలో లాభ నష్టాలు ఉండవు. క్షేమాభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యమే ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, అభిషేకమే ఉంటుంది, ముందుకు వెళ్ళడం ఉంటుంది, సరి చేసుకోవడం ఉంటుంది, పరిశుద్ధపరచబడడం ఉంటుంది, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడడం ఉంటుంది. భౌతికమైన పరస్పర లావాదేవీలు ఉండవు. హల్లెలూయా. అట్లా లావాదేవీలు ఉండాలంటే నేను అడిగితే నాకు ఇవ్వని వాళ్ళు ఎంతమంది అండి? అందరూ ఇస్తారు. అది కాదు, నేను క్రీస్తుని అందించాలా, యేసయ్య ఆలోచన అందించాలా, జీవితాలు మార్చే ఆ దైవ ఆలోచన అందించాలా. అర్థం చేసుకున్నావా? బ్రతికినట్టే, బ్రతికినట్టే. నువ్వు చూడు, నీ ఫ్యామిలీ చిన్నపాటి పరలోకం కాబోతుంది. నువ్వు చూడు, నీ పిల్లలు గొప్ప విప్లవాత్మకమైన మార్పు వచ్చేస్తుంది. నువ్వు చూడు, ఎప్పటికీ గలిబిలి ఉన్నది. నీ ఇంట్లో ప్రశాంతత, పాటలు, ఆరాధన, ప్రార్థన, దైవిక విషయాలు, లోకం కాదండి, మందిరము, పరిచర్య, సేవ, సంఘము, సేవకుల కుటుంబము. ఎలా నేను వాడబడాలి, ఎలా నేను ఆర్థికంగా దీవెనకరంగా ఉండాలి, ఎలా ఆత్మీయంగా దీవెనకరంగా ఉండాలి, ఎలా ప్రభు పనికి చేతిలో సాధనంగా వాడబడాలి, మాట ద్వారా, క్రియ ద్వారా, ప్రేమ ద్వారా, నాకు ఇచ్చిన తలంతు ద్వారా ఎలాగూ నా దేవుని మహింపరచాలి. హల్లెలూయా. అనేకులను ఆరాధించేటట్టు, అనేకులు స్తుతించేటట్టు, అనేకులు ప్రభుని హత్తుకునేటట్టు, ప్రభు మీద ఆధారపడేటట్టు నేను ఎలా చేయాలని ఎంతసేపు. హల్లెలూయా. నీకు డబ్బు చేతికి వచ్చిందనుకో, అందులో ఉన్నది దేవునికి ఇస్తాం. మందిరంలోని కష్టం వచ్చిందనుకో, ఆ కష్టాన్ని తీర్చడానికి ముందు వరుసలో ఉంటాం. సేవకులకైనా ఇబ్బంది అయిందనుకో, వాళ్ళు చెప్పరు, కావాల్సిందంతా ఇంటికి పంపించేస్తాం. ఎన్ని కుటుంబాలు మాకు, ఒక కుటుంబాన్ని మేము పోషించుకోలేమా? హల్లెలూయా. అందరూ అనుకుంటూ ఉండొచ్చు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కదా, అందరు ఇస్తూ ఉండొచ్చు అని. నువ్వు అనుకుంటున్నావు, నేను కాదనట్లేదు. అసలు నువ్వు ఇస్తున్నావు అనుకుంటున్నావు నువ్వు. అందరిది అదే పరిస్థితి. అయితే నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే దేవుని కొరకు నిన్ను వాడుకుంటాడు, సంఘము కొరకు వాడుకుంటాడు, సేవకుల కొరకు వాడుకుంటాడు, బంధువుల కొరకు వాడుకుంటారు, కుటుంబ సభ్యుల కొరకు వాడుకుంటాడు, నువ్వు పనిచేసే స్థలం కొరకు వాడుకుంటాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో ఒక వెలుగులాగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నిన్ను తలగా నియమించుతాడు. నీవు పైవాడుగా ఉంటావు. చేయి చేసి అడుక్కునే పరిస్థితి రానివాడు. వాక్యాన్ని పట్టుకో, యేసయ్యని పట్టుకో. మనుషుల ఆలోచనలు కాదు, మనుషుల అభిప్రాయాలు కాదు, ఇరుగు పొరుగు వారి మాటలు కాదు, వ్యక్తుల మాటలు కాదు, విశ్వాసుల మాటలు కాదు, సేవకుల మాటలు కాదు, ఇంకేదో కాదు. నువ్వు పట్టుకోవాల్సింది పరిశుద్ధుడైన యేసును, నువ్వు పట్టుకోవాల్సింది పరిశుద్ధ వాక్యాన్ని, నువ్వు పట్టుకోవాల్సింది పవిత్రుడైన యేసయ్య ప్రేమను. పట్టుకుంటావా? రెండు చేతులు జోడించు. అయ్యా, చాలా లాస్ అయిపోయాను, చాలా నష్టపోయాను, హల్లెలూయా, చాలా కోల్పోయాను. నీ పని కొరకు నేనేమి చేయలేకపోతున్నాను. నీ పని కొరకు, నీ మందిరం కొరకు, సేవకుల కొరకు అయ్యా నా చేతికి అందింది. ఈ క్షణం నుండి నేను ఇక ఏం ఆలోచించనయ్యా. అనవసరంగా తేనెతుట్టె లాంటి ఆలోచనలు నన్ను కాల్చివేస్తున్నాయి. మానసికంగా ఇక నేను ఏది పట్టుకోను. భర్తను, భార్యని, పిల్లలను, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, ఆస్తిని, అంతస్తును, గౌరవాన్ని ఏది పట్టుకోను. నా యేసయ్య వాక్యాన్ని సాత్వికముతో అంగీకరిస్తాను. నేను పట్టుకుంటాను. రెండు చేతులు జోడించు, అడుగు. ప్రభా, చాలా విషయాల్లో నేను వెనుకబడ్డాను. ఇవ్వడంలో వెనుకబడ్డాను, పరిచయంలో వెనుకబడ్డాను, పనిచేయడంలో వెనుకబడ్డాను, దశంభాగం ఇవ్వడంలో వెనుకబడ్డాను, కానుకలు సమర్పించడంలో వెనుకబడ్డాను, మందిర పని కొరకు ఇవ్వడంలో వెనుకబడ్డాను. అయితే పనికిరాని వాటిని అన్నిటిని పట్టుకోవడం వల్ల నా చేతిలో తెలియకుండానే బిగపట్టుకున్నాను. నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు నన్ను
మోటివేట్ చేశారు. మనుషులు దేవుడు తింటాడు అదేమన్నా, దేవుని దగ్గర పోతాయా, పాస్ దగ్గరికి పోతాయా, ఆయనకే కదా, అట్లా మోటివేట్ చేశారు. దానివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో నీకు తెలుసు కదా సహోదరుడా. అది దైవికమైనది కాదు. ఆలోచించు. నీ ఆత్మీయత ఎక్కడ ఆపేశావు? విశ్వాసాన్ని ఎక్కడ ఆపేశావు? మనుషుల దగ్గర ఆపేశావా? నో, నువ్వు ఆపేయడానికి వీల్లేదు. అత్తుకో ప్రభును. హల్లెలూయా. కల్మషము లేని మనసుతో అత్తుకో, పొరపచ్చలు లేని మనసుతో అత్తుకో. సొంత అభిప్రాయాలు పక్కకు పెట్టి కేవలము నయమాను దైవజనుని మాట విని ఏ విధంగా 7 సార్లు మునిగి లేశాడో ఆ విధంగా దేవుని వాక్కును అలాగూ వేదేత చూపే జ్ఞానముతో విఘ్నతతో నీవు క్రీస్తు వాక్యానికి లోబడు. ఆయన ఎదుగురా, ఆయన నీ దగ్గరికి వస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా గొప్ప గొప్ప కార్యాలు నీ గృహంలో, నీ జీవితంలో, నీ శరీరంలో జరిగిస్తాడు. ప్రార్థిస్తావా? చేతులు జోడించిన నీవు, అయ్యా నన్ను క్షమించు. మానవ మెదడుతో బ్రతకడం వల్లనే మనుషులకు, సంఘానికి, సహవాసానికి, సేవకులకు దూరంగా ఉంటున్నాను. మేమెవరమైనా మనుషులమే అయ్యా. నువ్వు ఒక్కడే మంచోడివి, నీతోనే ఉంటానయ్యా. అప్పుడు నాతో ఉన్న వాళ్ళకు నేను దీవెనకరంగా ఉంటాను. నా కుటుంబానికి, నా ఫ్యామిలీకి, నా పిల్లలకు, నా తల్లిదండ్రులకు, నా అన్నదమ్ములకు, నేను వెళ్తున్న సంఘానికి, సహవాసానికి, నా ఆత్మీయ తండ్రికి నేను దీవెనకరంగా ఉంటాను అనుకో. ఈ రోజు నుండి ఒక గొప్ప మిరాకిల్స్ ఒకటి తర్వాత ఒకటి జరగబోతున్నాయి నీ జీవితంలో. అనూహ్యమైనవి జరగబోతున్నాయి, అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రేమల్ల తండ్రి, నాతో, మాతో, ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాం అయ్యా. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. ఈ చివరి దినాలయ్యా, దుర్దినాలయ్యా, క్షణకాలంలోనే మార్పు చెందే ప్రపంచంలో మేము ఉన్నాం. ఎవరు మారినా, ఏది మారినా, ఎలాంటి వ్యక్తులు మారినా అయ్యా, మారని దేవుని యందు మేము విశ్వాసం ఉంచి ఉన్నాం. నువ్వు మారవు, మాలో మార్పు కనిపించదు. నువ్వు మారితే మేము మారుతాం. మార్పు లేని దేవుడు నీవు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు అర్థం కాక, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావంతో, కొన్నిసార్లు ఇంట్లో ఉన్న ఇబ్బందులు భరించలేక, కొన్నిసార్లు గొడవలను బట్టి, కొన్నిసార్లు సమస్యలను బట్టి, ఇట్లా ప్రతి సందర్భాన్ని బట్టి నిన్ను తప్ప ప్రతి ఒక్క దాన్ని పట్టుకున్నామయ్యా. దానివల్ల నష్టం, కష్టం, బాధ, కన్నీళ్ళు, వేదన, కృంగుదల, హింస, అజ్ఞానం, అవివేకం అయ్యా క్షమిస్తావా తండ్రి అని నీ బిడ్డలు ఎవరికి వాళ్ళు ప్రార్థిస్తున్నారయ్యా. నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నారయ్యా. నీ రక్తం చేత పవిత్రపరచవా తండ్రి, పరిశుద్ధపరచవా యేసయ్యా. కృప చూపు దీవించు, సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్.